ఆలయాలకి అదేనండి గుళ్ళకు వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం చేస్తుంటాం. అది మగవారే ఎందుకు చేయాలి, ఆడవారు ఎందుకు చేయకూడదు? దాని పరమార్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవుళ్ళ దర్శనం చేసుకున్నప్పుడు లేదా పండగ నాళ్ళు పూజలు చేసినప్పుడు మగవారు సాష్టాంగ నమస్కారం చేయడం చూస్తుంటాం. దాని అర్థం ఏంటంటే మన శరీరంలో 8 అంగాలతో ఛాతీ, తల, కళ్ళు, మనసు, వచ్చస్సు, పాదాలు, చేతులు, చెవులు నేలను తాకుతూ చేసే నమస్కారం. ఇది అత్యంత భక్తి ప్రపత్తులను, అహంకారాన్ని వీడటాన్ని సూచిస్తుంది. కానీ స్త్రీ మాత్రం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. కేవలం తన మోకాళ్ళు, 2 చేతులు, నుదురు నేలకు తాకించటం. ఎందుకనగా ఈ భూమి సృష్టి ఒక ప్రాణిని తన గర్భంలో మోసి జన్మనిచ్చేదే ఒక స్త్రీ మాత్రమే కాబట్టి. అందుకే భగవంతుడు సైతం ఆడవారిని గౌరవించి పంచాంగ నమస్కారాన్ని ప్రబోధించాడు. అంటే తన గర్భం, ఛాతీ నేలకు తాకరాదు అని. చాలా మంది చాలా రకాలుగా ఆడవారిని కీర్తిస్తుంటారు. తమ విజయం వెనుక ఆడది ఉందని. స్త్రీ కేవలం నీకు ఆపద వస్తే నీకంటే ముందు ఉండేది మాత్రమే కాదు, నీ దాకా ఆ ఆపద రాకుండా, నిన్ను ఆ ఆపద దరికి చేరకుండా చేయగలిగేది కూడా. అటువంటి స్త్రీ ప్రతి ఇంట తల్లిగా, భార్యగా, బిడ్డగా, తోబుట్టువుగా గౌరవంతో పూజింపబడాలి అని కోరుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.